ఎదురు బొంగులు అవన్నీ సబ్సిడీ కింద ఇస్తామన్నారు, ఎక్కడ లేదు. వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా వడ్ర కులస్తులు రాయి కొట్టడానికి పోతే కేసులు పెడుతున్నారు, గుట్టల రాళ్ళు కొట్టొద్దని. వృత్తే రాళ్ళు కొట్టేది, సొంతం గుట్టలు ఎక్కడుంటాయి? వాళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. విశ్వకర్మలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా పెరిక కులస్తులు క్రిమిలేయర్ విధానాన్ని సిఫార్సు చేస్తాం, సాధిస్తామన్నారు. ఎవరికి లేనటువంటిది బీసీల పైనే మోపుతా ఉన్నారు. చివరిగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు 15 తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాల. ఎక్కడైతే కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండో సిద్ధరామయ్య గారు, అక్కడనే ఒక ఉమ్మడి జిల్లాలోనే ఒక్క బీసీకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వాలంటే ఎక్కడ మీరు అమలు చేయలేదు. రాజకీయంగా అణగదొక్కుతూ, ఆర్థికంగా వెనుకబడిన కులాలను అణచివేస్తూ, ఆర్థికంగా పైకి రానియకుండా చేస్తూ, నాయకత్వాన్ని అణచివేస్తూ ఇవాళ 42% అనేది 9th షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని మేము చెప్పినా మీరు వినకుండా ఫస్ట్ రాష్ట్రపతికి పంపినరు, మళ్ళా ఇమ్మీడియట్గా టర్న్ అయిపోయి అసెంబ్లీని క్లోజ్ చేసి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. గవర్నర్ పంపపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటివి, చట్టాలు తయారు చేసినటువంటివి 2 విద్యా ఉద్యోగాల్లో 42% అన్నారు. విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు 42% ఇప్పుడు అమలు చేస్తలేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు? మీరు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా, మరి ఈ కనీసం ఈ మూడింటిపైన అమలు అయింది అని చెప్పి కామారెడ్డి రేపు 15వ తారీఖున మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి, అమలు కాని అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జియో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు. జియో ద్వారా అమలు కాదన్నా మీరు జియోని ఇష్యూ చేసి దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టుకొని మేము విజయం సాధించినామని చెప్పడం అనేది చాలా మోసం. బీసీలను చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగా, మోసం ఇది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్నీ కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి, మీ చేతిలో ఉన్నటువంటివి, మీ పరిధిలో ఉన్నటువంటివి, అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి మీరు ఒక జియోతోనే తయారయ్యేటువంటివి, ఆ జియోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపైన కూడా మీరు చర్చించండి. మాదే బాధ్యత. ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం, 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతామని చెప్పండి. కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు, ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బడ్జెట్ లేదు, అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయిన రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారిని కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం, మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం 3 రోజులు ఉంది కనుక ఈ 3 రోజులలో 4-5 రోజులలో మొత్తం జియోలు
ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఇప్పుడే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ పెద్దలు రమణన్న గారు కూడా పాల్గొనడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. 22 నెలల క్రితము అమలు కాని హామీలతోని 6 గ్యారంటీలతోని 420 హామీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చిక్కించుకొని ప్రత్యేకించి చెప్పానంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిక్లరేషన్ పేరుపేట ఒక్కొక్క వర్గాన్ని మోసం చేసిన విధంగానే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను దగా చేసింది, మోసం చేసింది, అన్యాయం చేసింది. ముమ్మాటికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మాయ మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ బీసీల ఓట్లను దండుకోవాలని చూస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక బీసీ సంఘాలు, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు మీపై ఒత్తిడి తీసుకొస్తే 6 నెలల తర్వాత సర్వే పేరిట, డెడికేషన్ కమిషన్ పేరిట కాలయాపన చేస్తూ అసెంబ్లీలో బిల్లుల పేరిట, ఆర్డినెన్స్ పేరిట, ఢిల్లీలో ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ఈరోజు బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఈరోజు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపుతున్నారు, ఢిల్లీలో మోడీ దగ్గరకు పోతున్నామన్నారు, ఢిల్లీలో ధర్నా అన్నారు. కానీ ఈరోజు కాలయాపనతో కాలం గడుపుతున్నారు తప్ప బీసీ వర్గాలకు న్యాయం చేసినటువంటి పార్టీ మీది కాదని చెప్పి బీసీ వర్గాలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాదు, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక బీసీ సంఘాలు కూడా మరి మీరు చేసిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో మరొక్కసారి బీసీ వర్గాలను మరి మభ్యపెట్టాలని, బీసీ వర్గాలకు ఏదో న్యాయం చేసినామని చెప్పి మరొక్కసారి సభ పేరిట మరి ఇదే సిద్ధరామయ్యను తీసుకొచ్చి మీరు ఏదో బీసీ వర్గాలకు మాయ మాటలు చెప్పే మరి సభను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ మరి స్థానిక సంస్థలు ఎప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. జీవోలు కాదు, ఆర్డినెన్స్ కాదు, కేవలం మీ పరిధిలో ఉన్నటువంటి మీ మంత్రిత్వ శాఖలో మా బీసీ వర్గాలకు ఎంతమందికి ఇచ్చినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గాలకు మరి ఏం మాత్రం న్యాయం చేసిండ్రా మీ మంత్రివర్గంలో అని చెప్పి మా బీసీ వర్గాలు అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి శాఖలు కూడా మా బీసీ మంత్రులకు సరైన శాఖలు ఇవ్వలేదు, సరైన బడ్జెట్ కేటాయించలేదు. 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఈరోజు ఒక సంవత్సరం 7 కోట్లు, 7,000 కోట్లు, ఓసారి 12,000 కోట్లు, 2 సంవత్సరాలు కలిపి కూడా 20 కోట్ల బడ్జెట్ను మా బీసీ వర్గాలకు అందియలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఇంకా ఈ బీసీ వర్గాలు ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా బీసీ మంత్రులకు, బీసీ వర్గాలకు చెందినటువంటి మంత్రులకు ఇచ్చి మీ చిత్తశుద్ధినైనా కనీసం పార్టీ పరంగా మీరు నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు కాంట్రాక్టులు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. బడా కాంట్రాక్టులు అన్నీ కూడా ఏ ఒక్క బీసీ వర్గానికి కూడా చెందే విధంగా మీరు అందులో ఆ టెండర్లో పొందుపరచని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు బీసీ కుల వృత్తులపైన ఆధారపడుతున్నటువంటి మా మత్స్యకారులు కానీ, గౌడ సంఘాలు కానీ, మరి పద్మశాలీలు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా సరైన నిధులు ఇచ్చి వాళ్ళ కుల వృత్తులను కూడా కాపాడే పరిస్థితిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు సుమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 50 సార్లు మరి ఢిల్లీకి పోయినారు. ఈ 50 సార్లలో మోడీ గారిని కలిసి బీసీ మరి వర్గానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఏమైనా వివరించినవా, 42% గురించి వివరించినవా, లేక మీ రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్
సభ్యులతోని పార్లమెంట్లో ఎక్కడైనా కూడా ఈ 42% గురించి మాట్లాడినరా? దీనికి మద్దతుగా మీరు ఏమైనా బిల్ తీసుకొచ్చిండ్రా అని చెప్పి ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మీరు చేసే మోసాలు, దగాలు, బీసీ నాయకులపైన చేసే కుట్రలు, కుతంత్రాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం బీసీ సంఘాలతో పాటు